ఏమే గట్టిగా అరుస్తుంటే వినిపించట్లేదా? ఇప్పుడు వస్తున్నావు. ఏమైంది? ఇంట్లో ఉన్నావా లేదా? కాలు బెనికింది. నాకు వినిపించలేదు అత్తమ్మా, నేను లోపల ఉన్నాను. సారీ అత్తమ్మా. కూర్చో కూర్చో, అట్లా కూర్చో. అబ్బా గట్టిగా వస్తుంటే నొప్పి. గట్టిగా తగిలింది అత్తమ్మా? అవును, బాగా వెలికింది. డాక్టర్ కాల్ చేసింది అత్తమ్మా? చెయ్యి. హలో హలో సార్. చెప్పండి మా. సార్ మా అత్తమ్మ బాత్రూమ్ లో కాలు జారి పడిపోయింది సార్. ఎప్పుడు ఈ రోజేనమ్మా? అవునండి, ఇప్పుడే ఇంతకు ముందే సార్. కాలు వాపు లాంటివి ఏమన్నా వచ్చాయమ్మా? కొంచెం పెయిన్ గానే ఉందండి సార్, ఎక్కువ పెయిన్ గా ఉంది. కొంచెం మీరు వస్తారా సార్ ఇంటికి ఏమన్నా? నేను కొంచెం ఈరోజు బిజీగా ఉన్నాను, పేషెంట్లు ఎక్కువ ఉన్నారమ్మా. నేను మీకు వాట్సాప్లో ప్రిస్క్రిప్షన్ పంపిస్తాను, తొందరగా పంపించండి. ఇప్పుడే పంపిస్తానమ్మా. అలాగే తనని కూడా కొద్ది రోజులు బెడ్ రెస్ట్ తీసుకున్నట్టు చూసుకోండి అమ్మా. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. డాక్టర్ అత్తమ్మ కొంచెం బిజీగా ఉన్నారంట, వాట్సాప్ లో పంపిస్తా అన్నారు. నేను వెళ్ళి తీసుకొస్తాను. త్వరగా పంపిమని చెప్పావా? చెప్పాను అత్తమ్మ, పంపించారు. చూసుకొని నేను తీసుకొని తొందరగా వస్తాను. మీరు జాగ్రత్తగా కూర్చోండి. త్వరగా తీసుకునిరా. 5 minutes. డబ్బులు పర్సులో ఉన్నాయి, తీసుకెళ్ళు. సరే అత్తమ్మ. పెయిన్ ఎక్కువగా ఉంది. ఇది పోయింది, ఇంకా రాలేదే. ఎక్కడ పెత్తనాలు పెట్టుకునిందో ఏమో. పెయిన్ ఏమి ఇంతసేపు? లేదత్తమ్మ, ఎక్కువగా ఉన్నారు మెడికల్ షాప్ లో. అబ్బా అక్కడ కాదు, కొంచెం ముందుకు కొట్టు. ఇక్కడ అత్తమ్మ? అక్కడ కొట్టు. అక్కడే అక్కడే బెనికిందేమో. రెస్ట్ తీసుకో అత్తమ్మ. ఏమది అంత వేడిగా ఉంది? వేడిగా ఉంటేనే తగ్గుతుంది అత్తమ్మ. కొంచెం కొంచెం తగ్గిపోతుంది. కొంచెం నొప్పి ఎక్కువ ఉంది, మెల్లగా తగ్గుతుంది. కొంచెం కొంచెం. ఏమేది ఇప్పుడే తిన్నాను కదా. జ్యూస్ కొంచెం తాగండి. ఇంకా కొంచెం తాగండి అత్తమ్మ. తాగండి, తాగితేనే కదా. బాగా కోడలు నేను కింద పడిపోయేసరికి కంగారు పడిపోయింది. టాబ్లెట్లు ఆయిల్మెంట్ తెచ్చి పూసింది. నా కోడలే లేకపోయింటే నేను ఏమైంటానో ఏమో. పాపం చాలా కష్టపెట్టినా దాన్ని. ఏమైతేనా ఆ పాపని నా కూతురులాగా చూసుకుంటానులే నేను. శివాని, శివా
ట్రిప్కా ఎప్పుడు నెక్స్ట్ వీకా? కాలు కొంచెం బెనికింది, బాగైపోతే నేను మా కోడలు వస్తాంలే. ఏమే అత్తమ్మా మన ఏజ్లో వాళ్ళందరూ కలిసి టూర్ వెళ్తున్నారంట. ఓకే అత్తమ్మా. మనం వెళ్తున్నాం. మీరు కూడా అత్తమ్మా? నువ్వు లేకుండా ఎట్లా? థ్యాంక్స్ అత్తమ్మా. మీ వల్లే మా అత్త మనసు మారినట్టు ఉంది తండ్రి. స్వామి, మా అత్త నన్ను టూర్ తీసుకెళ్తానండి. అంతా మీదయ్యే తండ్రి. మా అత్త ఇదే విధంగా ఉండేలాగా చూడు తండ్రి.